హాయ్ అండి. ఈరోజు మీకోసం కథ. కథలోకి వెళ్తే అపూర్వ 5వ తరగతి చదువుతుంది. మీనా 3వ తరగతి చదువుతుంది. శ్రీరామ్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అపూర్వ రోజు చెల్లిని తమ్ముడిని తీసుకుని స్కూల్కి వెళ్ళేది. మళ్ళీ కలిసి ఇంటికొచ్చేవారు. ఒకరోజు అలా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు. ఏమైందో ఆ పూర్ణకు అర్థం కాలేదు. మెల్లిగా లోపలికి వెళ్ళింది తమ్ముడిని చెల్లిని తీసుకొని. అమ్మ ఏడుస్తూ కనపడింది. పక్కనే చిన్ను కూడా ఏడుస్తూ కూర్చుంది. అరుగు మీద నాన్న పడుకుని కనపడ్డారు. అపూర్వ అమ్మ దగ్గరికి పరిగెత్తింది. మీనాకి శ్రీరామ్కి ఏం అర్థం కాలేదు. ఏడుస్తూ అక్క వెంట వెళ్ళారు. కాసేపటికి కార్యక్రమం అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. అపూర్వ మీనా శ్రీరామ్లని పడుకోబెట్టింది. చిన్ను అమ్మ దగ్గరే ఉంది. అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది. అపూర్వ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాన్నకేమైంది? పొద్దున మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నారు కదా. సుజాత ఏడుస్తూ అపూర్వని దగ్గరికి తీసుకొని నాన్న ఉన్నట్టుండి కుర్చీలోంచి కింద పడిపోయారు. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ గారు చూసి హార్ట్అటాక్ వచ్చింది, చాలా సీరియస్గా ఉంది అన్నారు. కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చి అని ఏడ్చింది. అపూర్వ కూడా అమ్మని పట్టుకుని ఏడ్చేసింది. అలా ఇద్దరూ ఎప్పుడు నిద్రపోయారో ఏడుస్తూ అలానే పడుకున్నారు. సుజాతకు అమ్మా నాన్న లేరు. అన్నయ్య ఉన్నాడు కానీ సుజాత తనకిష్టం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుందని అన్నయ్య వదినలకి కోపం. అందుకే సుజాత ఆ విషయం కూడా చెప్పలేదు. ప్రసాద్కి కూడా నా అన్న వాళ్ళెవరూ లేరు. అందుకే ఈ కష్టకాలంలో కూడా వారి దగ్గర ఎవ్వరూ లేరు. సుజాతకి మెలకు వచ్చేసింది. అలా ఏడుస్తూ కూర్చుంది. సుజాత ఇంటర్ చదివింది. చాలా మంచి అమ్మాయి. సుజాత చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోయారు. అప్పటికే సుజాత వాళ్ళ అన్నయ్య రాజేశం 10వ తరగతి చదువుకుంటుండటంతో వాళ్ళ నాన్న ఉద్యోగం రాజేష్కి ఇచ్చారు. చిన్నతనం నుండి అన్నయ్యతోనే ఉంది సుజాత. సుజాత ఇంటర్ అయ్యాక చదువు మానేసింది. తర్వాత రాజేష్కి ఫ్రెండ్ అయిన ప్రసాద్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అప్పటికే రాజేష్కి పెళ్ళయింది. ప్రసాద్ సుజాతల ప్రేమ విషయం అన్నా వదినలకి తెలిస్తే కులాలు వేరవ్వటం, వాళ్ళు ఒప్పుకోరన్న భయంతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అలా అక్కడి నుండి దూరంగా వచ్చేసి ఇక్కడ స్థిరపడ్డారు. ఇద్దరూ చాలా ఆనందంగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ప్రసాద్కి జాబ్ వచ్చింది. సుజాతనెప్పుడు కళ్ళనీళ్లు పెట్టకుండా చూసుకునేవాడు. సుజాత ఎప్పుడు తన వాళ్ళని వదిలేసి వచ్చానని బాధపడలేదు. పెళ్ళైన 2 ఏళ్లకి అపూర్వ పుట్టింది. తమ ప్రేమకి అపురూపంగా ఎంతో ప్రేమగా ముద్దుగా చూసుకునేవారిద్దరు. అపూర్వ చాలా అందంగా ఉండేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వదిలిపెట్టేవారు కాదు దాన్ని. అపూర్వ విషయంలో ప్రతి చిన్న విషయాన్ని చాలా ఆస్వాదించేవాళ్ళం. నవ్వటం, ఏడవటం, మాట్లాడడం, నడవటం, ఇంకా తను ఏది చేసినా ఆశ్చర్యంగా ఆస్వాదించేవాళ్ళం. ఎంతైనా మొదటి బిడ్డ కదా. నేను ప్రసాద్ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ప్రతి ఆదివారం నన్ను అపూర్వని అడగకుండానే బయటకు తీసుకువెళ్ళేవారు. అపూర్వకి చాలా బొమ్మలు కొనేవారు. అలా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. అపూర్వ మొదటి పుట్టినరోజు చాలా బాగా జరిపించాము. స్వయంగా నేను కుట్టిన నెమలికంఠం రంగు పట్టులంగా జాకెట్ వేసి కుర్చీలో కూర్చోబెడితే బుట్ట బొమ్మలా ఉందని అందరూ మెచ్చుకున్నారు. ఎంత దిష్టి తగిలిందో నా అందాల బొమ్మకని, దిష్టి కూడా తీసేశాను అంటూ చెప్తూ మురిసిపోయింది సుజాత. ఈ టైంలో మా అన్నయ్య ఉండి ఉంటే ఎంత బాగుండేదో అనుకుని కన్నీళ్లు పెట్టుకుని సుజాత. బాధపడకు సుజాత, తొందరలోనే మీ అన్నయ్య మన దగ్గరికి వస్తాడు. ఆ రోజు దగ్గరలోనే ఉంది అని ఓదార్చాడు రమేష్. మళ్ళీ సుజాత ప్రసాద్ ఇద్దరు అపూర్వని ఆడించే పనిలో పడ్డారు. అలా ఆనందంగా గడిచిపోతున్న టైంలో సుజాత వాళ్ళకి ఇంకో గుడ్ న్యూస్. అదేంటంటే సుజాత మళ్ళీ కడుపుతూ ఉండటం. చాలా హ్యాపీగా ఉంది సుజాత అని తెగ ఆనందపడిపోయాడు ప్రసాద్. నెలలు గడుస్తున్న కొద్ది సుజాతకి ఇంట్లో పని, అపూర్వని చూసుకోవటం ఇబ్బంది అవుతుంది. అది గమనించిన ప్రసాద్ పని మనిషిని పెట్టాడు. ఇన్స్టాల్మెంట్స్లో వాషింగ్ మిషన్ కొన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి, నెమ్మదిగా చేసుకునేదాన్ని కదా. ఏం కాదులే సుజాత, ఇన్స్టాల్మెంట్స్ కదా, నెమ్మదిగా తీర్చుకుందాం.
అది కాదండి, ముందు ఖర్చులు చాలా ఉన్నాయి కదా, డెలివరీకి మందులు అని. నువ్వేమింక మాట్లాడకు, ఆలోచించకు. అన్నీ నేను చూసుకుంటా. అన్నీ సవ్యంగా జరుగుతాయి. ఉన్నంతలో నిన్ను పిల్లల్ని సంతోషంగా, ఆనందంగా, ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అలా మాకు ఏ కష్టం రాకుండా సంతోషంగా చూసుకునేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్‌కి ప్రమోషన్ కూడా వచ్చింది. చాలా హ్యాపీగా గడుస్తుంది కాలం. డెలివరీ టైం దగ్గర పడింది. డాక్టర్ ఇంకా ఏ పనులు చేయకూడదన్నారు. అన్నీ తానే దగ్గరుండి చూసుకునేవాడు. ఒకరోజు అర్ధరాత్రి సడన్‌గా నొప్పులు మొదలయ్యాయి. బయట బాగా వాన పడుతుంది. ఆటోలేవీ దొరకని పరిస్థితి. ఇంకా ఆలోచిస్తూ ఉంటే లాభం లేదని పక్క వాళ్ళని లేపి అపూర్వని అప్పచెప్పి నన్ను బండిపై కూర్చోబెట్టుకుని టవల్‌తో తన వీపుకి కట్టుకుని జాగ్రత్తగా హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. మర్నాడు పొద్దున డెలివరీ అయింది. ఆడపిల్ల పుట్టిందని నర్సు వచ్చి ప్రసాద్‌కి చెప్పింది. మరో మహాలక్ష్మి మా ఇంట అడుగుపెట్టిందని సంబరపడ్డారు ప్రసాద్. ఇంటికి తీసుకువచ్చేశాం. అపూర్వ చెల్లెలతో బాగా ఆడుకుంటుంది. పని మనిషి పాప పనిలో కూడా సహాయపడుతుంది. పనమ్మాయి మంచిది దొరికింది, పాపం అన్నీ చేసి పెడుతుంది అని ఎప్పుడూ అంటుండేది సుజాత ప్రసాద్తో. అమ్మ పాపని ఏమని పిలవాలి అని అడిగింది అపూర్వ. కాసేపు ఆలోచించి నాన్న వచ్చాక అడుగుదాం, పాపకు ఒక మంచి పేరు పెడదాం. ప్రసాద్ వచ్చాక నాకంటే ముందు అపూర్వ వెళ్ళి అడిగేసింది పాపకి ఏం పేరు పెడదామని. ప్రసాద్ నేను అనుకుని మీను అని పేరు పెడదామని చెప్పాము. మరుసటి రోజు గుడికెళ్ళి పాపని మొదటిసారి మీను అని పేరు పెట్టి పిలిచాం. అపూర్వకి పేరు చాలా బాగా నచ్చింది. మీను మీను అంటూ ఎప్పుడు చెల్లి దగ్గరే ఉండేది. అలా మీనుకి మొదటి పుట్టినరోజు చేశాం. అలా రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ అలా ఎదుగుతూ వచ్చారు. తన పనితీరు వల్ల కంపెనీ స్థాయి పెరిగిందని, ఇంక్రిమెంట్ రావటం, ప్రమోషన్తో శాలరీ పెరగటం, అన్ని గుడ్ న్యూస్లతో హ్యాపీగా గడుపుతున్నాం. ప్రసాద్, మీకు మరో గుడ్ న్యూస్, మీరు ఇంకోసారి తండ్రి అవుతున్నారని చెప్పాను. ఎంత సంతోషపడిపోయారో. ఒకరోజు ప్రసాద్తో నాకొక కోరిక ఉందని చెప్పాను. ఏంటి సుజి అది? నాకు డిగ్రీ చేయాలని ఉంది. ప్రైవేట్గా చేస్తాను. నీ ఇష్టం, కానీ నీ ఆరోగ్యం చూసుకో ముందు. పిల్లలు ఉన్నారుగా, చూసుకోవడానికి ఎవరు లేరు. నాకు పగలంతా కుదరదుగా, కానీ నువ్వు మేనేజ్ చేసుకుంటా అంటే నాకేం అభ్యంతరం లేదు. అపూర్వాన్ని స్కూల్లో ప్రీ స్కూల్లో వేద్దాం. చాలాసేపు పిల్లలతో ఆడుకుని వస్తుంది. మీను ఎలాగో మార్నింగ్ స్నానం చేయించాక లేవకుండా 2 గంటలు పడుకుంటుంది. ఈ టైంలో మళ్ళీ రాత్రి మీరు వచ్చాక చదువుతాం. మరి నీ హెల్త్ ఏముంది? ఆఫ్టర్నూన్ పిల్లలతో ఆడుకుంటాను, రిలాక్సేషన్. అంతకన్నా ఏముండదు. మీరు పిల్లలే నా రిలాక్సేషన్. సరే, ఈవినింగ్ నేను వచ్చిన దగ్గర నుండి పిల్లల్ని నేను చూసుకుంటా. నైట్ వరకు చదువుకో. నైట్ 11కి అన్నీ ఆపేసి పడుకోవాలి. ఓకేనా? ఓకే. అయితే కాలేజ్ అప్లికేషన్ అవి చూస్తారా? తప్పకుండా. రేపు ఈ టైంకి అన్నీ నీ ముందు ఉంటాయి శ్రీమతి గారు. ఇప్పుడు హ్యాపీనా? ఫుల్గా శ్రీవారు. అయితే నేను ఒక విషయం చెప్తున్నాను విను. త్వరలో బ్యాంకులో లోన్ తీసుకుని మన సేవింగ్స్తో ఒక చిన్న ఇల్లు కొందామనుకుంటున్నాం. ఓహో, ఇది పెద్ద గుడ్ న్యూస్. కానీ బ్యాంకులో తప్ప ఇంకెక్కడ అప్పులు లేకుండా కొనగలమంటేనే కొనండి. బయట అప్పు అంటే చాలా ప్రమాదం. అలాగే శ్రీమతి గారు. కొన్ని రోజుల్లోనే బ్యాంకులో లోన్ పెట్టి హౌస్ కోసం చూస్తున్నారు. అపూర్వని స్కూల్లో వేసి సుజాత డిగ్రీ చదివే పనిలో పడింది. కొన్ని రోజులకు ప్రసాద్ కొలికి ఒక ఆయన మా ఏరియాలో ఒక ఇల్లు ఉంది, మీ ఫ్యామిలీకి బాగుంటుందని ప్రసాద్కి చెప్పాడు. ప్రసాద్ ఇంటికి వచ్చి సుజాత, సుజీ ఎక్కడున్నావు? ఏమండి, వంటింట్లో ఉన్నాను. అపూర్వ వచ్చే టైం అయింది కదా, దానికి మీనుకి పాలు కలుపుతున్నాం. సరే, అక్కడికే వస్తున్నా ఉండు. సుజీ, రేపు కొంచెం త్వరగా రెడీ అయి ఉండు. ఎందుకండి? అదే, గిరి తెలుసు కదా, వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు ఉందట. బాగుందంటున్నాడు. ఒకసారి వెళ్ళి చూసి వద్దాం. బాగుంటే 1 వీక్లో తీసేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుంది. సరే అండి. మర్నాడు ప్రసాద్ కూడా తొందరగా లేచి సుజీకి కాస్త సాయం చేసి ఇద్దరు ఇల్లు చూడ్డానికి పిల్లలతో బయలుదేరారు. నేరుగా గిరి ఇంటికి వెళ్ళారు. అక్కడి నుండి ఇల్లు చూడ్డానికి వెళ్ళారు. ఒక ఇంటిని చూపించి, ఇదే నేను చెప్పిన ఇల్లు, ఉండండి తాళాలు తీసుకువస్తా అని వెళ్ళాడు గిరి. 5 నిమిషాల్లో గిరి ఓనర్తో కలిసి వచ్చాడు. లోపలికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేశారు.
గేట్ లోపల కొంచెం ఖాళీ స్థలం ఉంది. డోర్ ముందు మెట్లు ఉన్నాయి. డోర్ ఓపెన్ చేశారు. లోపలికి వెళ్లారంతా. పెద్ద హాలు చాలా విశాలంగా బాగుంది. హాల్లోంచి ఒక గది, పక్కన ఇంకో గది, గదులు కూడా విశాలంగా ఉన్నాయి. కిచెన్ కూడా బాగానే ఉంది. వెనకాల పెరడు ఉంది. ఇంటికి అన్ని పనులు అయిపోయాయి. బాగుంది. ఇక రంగులు వేయాలి. అన్ని పనులు చేయించుకున్నారుగా, ఎందుకు అమ్మేద్దాం అనుకున్నారు? హా, చాలా ఇష్టపడి మా ఆవిడ దగ్గరుండి కట్టించుకుందండి. కానీ నాకు అనుకోకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అదేమో చాలా దూరం. ఇంకో 5 ఇయర్స్ అంతే రిటైర్ అయిపోతాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిన ఊరు హైదరాబాద్కి దగ్గర. ఎలాగో మా అమ్మ ఎక్కడే ఉంటుంది. ఇక అక్కడే ఉండిపోదామని. మళ్ళీ అక్కడికెళ్ళి అద్దెకెందుకులే, ఇక్కడ అమ్మేసి అక్కడ మళ్ళీ ఇల్లు చూసుకుందామని. ఇది అద్దెకిచ్చి అక్కడ నేను అద్దెకు ఉంది, ఇంకెందుకులే అని ఇది అమ్మకానికి పెట్టాను. ఇల్లు బాగుంది. వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా సార్? అదేం ఉండదు సార్. 24 అవర్స్ వాటర్ ఉంటాయి. ఇంటికి పెట్టుబడి ఏమి పెట్టవలసిన అవసరం లేదు. కబోర్డ్స్ వేశాక మంచి రోజు చూసుకుని వచ్చేయవచ్చు. ఓకే సార్, మేము ఆలోచించుకొని 2 డేస్లో చెప్తాము అని అక్కడి నుండి బయలుదేరారు. సుజీ, ఎలా ఉంది ఇల్లు? నువ్వే చూసుకోవాలి ఈ ఇంటిని. ముందు నీకే నచ్చాలి. ఇల్లు చాలా బాగుందండి. మనీ చాలా చెప్తున్నారు. ఆ ఇంటికి ఆ అమౌంట్ ఏమీ ఎక్కువ కాదు. పర్లేదు, అంతకన్నా తక్కువకి మనకి డబల్ బెడ్రూమే రాదు. అయినా నేను అనుకున్న ఎస్టిమేషన్ దాటలేదులే. బాగుంది. నీకు అన్ని విధాల సౌకర్యంగా ఉంటేనే తీసుకోవచ్చు. అలా అయితే చాలా బాగుందండి. నాకు నచ్చింది. పిల్లలకు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. పైగా మీ ఆఫీస్కి కూడా దగ్గరగా ఉంది. ఓకే, అయితే ఫైనల్ చేసుకుందామా? ఓకే అండి. అలా కొన్ని నెలలు గడిచాయి. ఈలోపు ఇంటి పనులన్నీ పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సుజాతకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు కూడా అయిపోతున్నాయి. రేపే లాస్ట్ ఎగ్జామ్. సుజాత, జాగ్రత్త, తొందరగా ఎగ్జామ్ కంప్లీట్ చేసి వచ్చేయి. జాగ్రత్త అంటూ ఎగ్జామ్ హాల్లోకి పంపించాడు ప్రసాద్. ప్రసాద్ బయట కూర్చున్నాడు. అపూర్వని స్కూల్లో దింపాడు. మినుని పని మనిషి చూసుకుంటుంది. పాపం, ఎగ్జామ్ మొదలైనప్పటి నుండి తానే చూసుకుంటుంది మినుని. దేవుడా, ఈరోజు సుజీకి డేట్ ఇచ్చాడు డాక్టర్. ఈరోజు తనేమి ఇబ్బంది పడకుండా చూడు దేవుడా. తొందరగా ఎగ్జామ్ అయిపోతే బాగుండని ఆలోచిస్తున్నాడు. అప్పటిదాకా బాగానే ఉన్న సుజాతకి నొప్పులు మొదలయ్యాయి. క్రమంగా పెరుగుతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. ఎగ్జామ్ రాయలేకపోతుంది. నొప్పంతా పంటి బిగువున ఓదార్చుకుంటూ అతి కష్టం మీద రాస్తుంది. ఇదంతా గమనించిన ఇన్విజిలేటర్ దగ్గరుండి చూసుకుంటుంది సుజాతని. ఇంకా ఎక్కువటం గమనించి, ఆవిడిక చాలమ్మను రాసింది. ఖచ్చితంగా పాస్ అవుతావు. ఒకవేళ కాకపోయినా మళ్ళీ రాసుకోవచ్చు. ముందు హాస్పిటల్కి వెళ్ళు అంటూ ప్రసాద్ని పిలిచి పంపించింది. తర్వాత సుజాత పేపర్ని గమనించగా అప్పటికే అంతా కంప్లీట్ అయిపోయింది. మొండి పిల్ల అన్ని రాసేసింది. దేవుడా, ఆ అమ్మాయికి ఫ్రీ డెలివరీ అయ్యేటట్టు చూడు స్వామి అనుకుందావిడ. ప్రసాద్ కంగారుగా సుజాతని హాస్పిటల్లో జాయిన్ చేశాడు. లోపల డాక్టర్ సుజాతని చెక్ చేస్తున్నారు. ప్రసాద్కి చాలా కంగారుగా ఉంది. గిరి ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి చేరుకున్నారు. ఎందుకు ప్రసాద్కి ఈసారి చాలా కంగారుగా ఉంది. ఈ రోజు వరకు అసలు రెస్ట్ లేకుండా చదివి ఎగ్జామ్ రాసింది. ఏమవుతుందో అని గిరికి చెప్పి కంగారుగా రూమ్ వైపు చూస్తున్నాడు. చెల్లమ్మకు ఏం కాదులేరా, నువ్వు కంగారు పడకు. ఇంతకు పిల్లలేర్రా? అయ్యో, కంగారులో విషయమే మర్చిపోయాను. అపూర్వాని స్కూల్ నుండి తీసుకురావాలరా. మీనుని పని మనిషి మంగమ్మ చూసుకుంటుంది అని టైం చూడగా 1 అయింది. అంతే కదా, ఇంకో 1 అవర్ పడుతుంది అన్నారు. అలా గంట గడిచింది. సుజాతకి ఇంకా డెలివరీ అవ్వలేదు. ఈలోపు ప్రసాద్ స్కూల్కి వెళ్ళబోతుండగా గిరి ఆపి, ఈ టైంలో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకువచ్చేస్తా అని బయలుదేరి వెళ్తాడు. గిరి అలా వెళ్ళగానే సుజాతకి డెలివరీ అయిపోయింది. గిరి బాగానే వెళ్ళాడు. లేకపోతే ఇబ్బంది అయ్యేదనుకున్నారు ప్రసాద్. కాసేపటికి నర్సు వచ్చి, బాబు పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమే అని చెబుతుంది. ప్రసాద్ ఆనందంగా వెళ్ళి, చూడవచ్చా సిస్టర్ అని అడుగుతాడు. హా, కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం, అప్పుడు చూడవచ్చు అంటుంది. ఇంకా 5 మినిట్స్లో బాబుని తీసుకువచ్చి ఇచ్చింది నర్సు. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. ఈలోపు గిరి భార్య విజయ్ దగ్గరకు వచ్చి, బాబుది సుజాత పోలికలు అన్నయ్య గారు,
బాగున్నాడు అని ఎత్తుకుంది. గిరి పిల్లలైతే బుల్లిబాబు బుల్లిబాబు అని చూస్తున్నారు. ఈలోపు గిరి ఫోన్ చేశాడు. హలో గిరి, చెప్పు, సుజాతకి డెలివరీ అయిందిరా, బాబు పుట్టాడు. గిరి వైపు మౌనంగా ఉంది, ఏం మాట్లాడలేదు. హలో ప్రసాద్, హా చెప్పు గిరి, మాట ఏంటి అలా ఉంది? ఒరే ప్రసాద్, అపూర్వ ఇక లేదురా, నేను వచ్చేటప్పటికే పిల్లలు వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. వాచ్మెన్ అడిగితే ఈరోజు ఒక 10 నిమిషాల ముందు బెల్ కొట్టేశారట. పిల్లలంతా వెళ్ళిపోయారని చెప్పాడు. నువ్వు వెంటనే రారా. గిరి అక్కడే ఉండి వచ్చేస్తున్నాం. ఏమైంది అన్నయ్య గారు? అమ్మ సుజాతని కాస్త జాగ్రత్తగా చూసుకో, అక్కడ అపూర్వ కనపడడం లేదట. నాకెందుకో కంగారుగా ఉంది. సుజాతకి ఈ విషయాలేం చెప్పవద్దు, నేను చూసుకుంటా అన్నయ్య గారు, మీరు వెళ్ళండి అంది విజయ. వెంటనే ప్రసాద్ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు. గిరి ప్రసాద్ స్కూల్ లోపల అంతా వెతికి చూశారు. అయినా ఎక్కడ అపూర్వ కనపడడం లేదు. ఎవరిని అడిగినా నాకు తెలియదంటున్నారు. చుట్టుపక్కలంతా చూశారు, ఎక్కడ కనపడలేదు. ప్రసాద్కి చాలా కంగారుగా ఉంది, ఏం చేయాలో పాలుపోవటం లేదు. అంతలో ప్రసాద్కి రోజు అపూర్వని స్కూల్ నుండి తీసుకువచ్చేటప్పుడు తాను చెప్పే మాటలు గుర్తొచ్చాయి. నాన్న, ఇదిగో ఇదే మా ఫ్రెండ్ ఇల్లు, తాను రోజు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మంటుంది, కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళటానికి ముందే వచ్చేస్తున్నావుగా, అందుకే వెళ్ళలేదు. ఆ మాటలు గుర్తుకు వచ్చి వెంటనే ఆ పాప వాళ్ళ ఇంటికి గిరితో పాటు బయలుదేరారు. ఆ ఇంటి డోర్ తట్టాడు ప్రసాద్. ఒక ఆవిడ తలుపు తీసింది. అమ్మ, మీ పాపను ఒకసారి పిలుస్తారా? నేను మీ పాప ఫ్రెండ్ అపూర్వ తండ్రిని. మా పాప మీ ఇంటికి గాని వచ్చిందా అండి? రాలేదండి. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ లోపు ఆ పాప బయటకు వచ్చింది. అంకుల్, అపూర్వని తీసుకెళ్తున్నారా? ఏది అపూర్వ అని అడిగింది. అపూర్వ ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అమ్మా? స్కూల్ వదిలాక మా మమ్మీ వచ్చింది నన్ను తీసుకెళ్ళటానికి. మా మిస్ నన్ను పంపించేశారు. ఆ మిస్ వాళ్ళ ఇల్లు ఎక్కడ నీకు తెలుసా? తెలియదు అంకుల్. ఆ లోపు పాప వాళ్ళమ్మ, ఏ మిస్ అమ్మా? శివాని మిస్సా? అవునమ్మా, వాళ్ళ ఇల్లు అయితే పక్క వీధిలో అండి. బహుశా పాపని ఆవిడతో తీసుకెళ్ళి ఉంటారు. ఆవిడ చాలా మంచివారు. ఈరోజు తొందరగా విడిచిపెట్టారు. పాపను వదిలేయటం ఎందుకని తీసుకెళ్ళి ఉంటారు. పక్క వీధిలో 3rd లైన్లో 2nd హౌస్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రసాద్ వాళ్ళు ఆ మిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ అపూర్వ ఆడుతూ కనబడుతుంది. ప్రసాద్ ఇక గిరి హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు అపూర్వ నాన్న అంటూ పరిగెడుతూ వచ్చింది. అది చూసి మిస్ కూడా వెనకాలే వచ్చింది. కంగారు పడ్డారా అండి? పిల్లలంతా వెళ్ళిపోయారు. అపూర్వ కోసం నేను వెయిట్ చేశాను, కానీ అంతలో అక్కడ గొడవ జరిగింది. ఇక అక్కడ ఉండటం మంచిది కాదని తీసుకొచ్చాను. ఈలోపు ఒక ముఖ్యమైన పని ఉండి ఇంటికొచ్చాను. ఇప్పుడే మీ ఇంటికి తీసుకొచ్చేద్దామని కీస్ తీసుకుంటున్నాం. ఆలోపు మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి, కానీ కొంచెం కంగారు పడ్డాము. ఎప్పుడు 10 మినిట్స్ ముందే ఉంటాను, కానీ మా వైఫ్కి డెలివరీ అవ్వటంతో కరెక్ట్ టైంకి వచ్చాము, ఇలా అయింది. సారీ అండి, నా వల్లే. ఎనీవే కంగ్రాట్స్. పాప బాబా? బాబండి. హే, తమ్ముడు పుట్టాడు అని గంతులేసింది అపూర్వ. మీకెలా తెలుసండి అపూర్వ ఇక్కడ ఉన్నట్టు? అదే మధ్య దారిలో వెళ్ళే ఫ్రెండ్ ఉంది కదండి, రోజు వాళ్ళ ఇల్లు చూపిస్తుంది అపూర్వ. అలా వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ పాప మీతో ఉంది అని చెప్పింది. మీ ఇల్లు ఇక్కడని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఓహో, సరేనండి. సరే అంది, మేము వెళ్ళొస్తాము. అప్పు రామ్మా. బాయ్ మిస్, బాయ్. అప్పుని తీసుకుని ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి మినుని మంగని తీసుకుని ఆటోలో ప్రసాద్ బండి మీద గిరి హాస్పిటల్కి చేరుకున్నారు. సుజాతకి స్పృహ వచ్చింది. ఇంత లేట్ అయిందేంటండి అని అడిగింది సుజాత. ప్రసాద్ జరిగిందంతా చెప్పాడు. ఆ మిస్ చాలా మంచివారండి, ఎప్పుడన్నా స్కూల్కి వెళ్తే బాగా మాట్లాడతారు. అపూర్వ అయితే తమ్ముని జాగ్రత్తగా గమనిస్తుంది. బుల్లి కాళ్ళు చేతులు అని తెగ సంబరపడిపోతూ మెను కేరింతలు కొడుతుంది. అలా అంతా ఆనందంలో ఉన్నారు. అంతలో గిరి ఫ్యామిలీని ఇంటికెళ్ళండి, పిల్లలతో ఎంతసేపు ఉంటారు హాస్పిటల్లో? ఏదైనా అవసరం ఉంటుందేమోరా, నేను ఉంటానురా. ఏం వద్దురా, ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాను. మంగమ్మ కూడా ఉందిగా, ఏం పర్లేదు. పాపం పిల్లలతో ఇబ్బంది పడుతూ ఒక్కతే వెళ్ళాలి చెల్లమ్మ. మళ్ళీ రేపు రావచ్చు, ఇప్పుడు ఇంటికెళ్ళండి. సరేరా, అయితే ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి. ఓకే రామ్. సరే, టేక్ కేర్ అబౌట్ హర్ అని చెప్పి
గిరి ఫ్యామిలీ బయలుదేరారు. అలా కాసేపు పిల్లలు బాబును ఆనందంగా చూశారు. బాబు పడుకునే ఉన్నాడుగా, మనం ఆడుకుందామని మంగమ్మ పిల్లల్ని హాస్పిటల్ బయట చెట్ల దగ్గర ఆడిస్తుంది. ఆ రాత్రికి మళ్ళీ క్యారేజ్ తీసుకుని వచ్చాడు గిరి. ఎందుకురా అంత శ్రమ, బయట తినేవాళ్ళం కదా. చాలే ఊరుకోరా, పిల్లలతో బయట తినమేమిటి, 2 రోజులు తెస్తే మేమేమన్నా కరిగిపోతామా, అయినా మనమంతా ఒకే ఫ్యామిలీ, నువ్వు అలాంటివేం పెట్టుకోకు. అయినా నీకెందుకురా, ఇవన్నీ ఒక చెల్లికి అన్నయ్య గారి ద్వారానే జరగాలి కదా చెల్లమ్మ. సరేరా బాబు, తీసుకొనిరా మీ చెల్లి గురించే, ఇక నేనేమనను, ఓకేనా. హా, అలా రా దారికి. కొన్ని రోజులు గడిచాయి. సుజాతని ఇంటికి తీసుకొచ్చేశారు. పిల్లలిద్దరూ బాబుతో ఆడుకుంటున్నారు. అపూర్వ అయితే తన పెద్ద పెద్ద కళ్ళతో బాబుని చూస్తూ, చిన్న చిన్న కాళ్ళు, చిన్ని చిన్ని చేతులని ఆనందంతో మురిసిపోతూ ఎప్పుడెప్పుడు బాబుని ఎత్తుకుందామా అని ఎదురు చూస్తూ ఉంది. అమ్మ, తమ్ముడు నోరు తెరుస్తున్నాడు, అమ్మ తమ్ముడు కళ్ళు తెరిచాడు, అమ్మ నా వంకే చూస్తున్నాడు కదా అని ప్రతి విషయం గమనించి చెబుతుంది. గిరి ఫ్యామిలీ సహాయంతో ఇంట్లో సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని సొంత ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 2 రోజుల్లోనే ప్రయాణం కుదిరింది. సుజాత, ప్రసాద్ ఇద్దరు చాలా ఆనందంగా ఉన్నారు. ఏమండి, రత్నాల్లాంటి 3 పిల్లలు, సొంత ఇల్లు, ఇక మన జీవితంలో ఇంకా కావాల్సినవేమున్నాయండి. అవును, మన అపూర్వ స్కూల్ అక్కడి నుండి దగ్గరే కదా. హా, దగ్గర, రోజు నేను తీసుకువెళ్ళి తీసుకువస్తాను. ఎందుకండి, దగ్గరే కదా, నేను వెళ్తాను. 2 పిల్లలు, వాళ్ళని వేసుకొని నువ్వేం వెళ్తావు, అయినా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, వచ్చే సంవత్సరం నుంచి నువ్వే వెళ్ళవచ్చు. కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకో, మళ్ళీ చదువు అంటూ మొదలు పెడతావు. సుజాత, ఇంకా ఏమైనా సర్దుకోవాల్సినవి ఉన్నాయా. లేదండి, గిరి అన్నయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ సహాయంతో అన్నీ అయిపోయాయి. ముఖ్యంగా విజయ్ గారైతే ఎంత బాగా సాయం చేస్తున్నారు అంటే, పిల్లలు ఉన్నా కూడా ఎంతో సహనంగా ఓపిగ్గా భలే చేస్తున్నారు ఆవిడైతే. నేను కూడా వాడి దగ్గర నుంచి సహనాన్ని నేర్చుకోవాలి. ఇప్పటికే 3 పిల్లలు కదా అంటూ పెద్ద పెద్ద కళ్ళతో చెప్పింది. సుజాత, అపూర్వ అచ్చం నీ పోలికే భలే ఉంటుంది, అది కూడా నీలాగే మాట్లాడుతుంది తెలుసా. స్కూల్కి తీసుకెళ్తానా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని కబుర్లు చెబుతుందో, నాన్ స్టాప్గా వాగుతూనే ఉంటుంది. ఈ మధ్య నేను కూడా నేర్చుకుంది అలాగే, అయినా చిన్నప్పుడు నేను కూడా అలాగే వాగేదాన్నట, అమ్మమ్మ చెప్తూ ఉండేది. సరే సరే, పద పడుకుందాం, 2 రోజుల్లో మళ్ళీ అక్కడికి వెళ్ళాక సర్దుకోవాలి కదా. ఇక రేపంతా ఇక్కడే ఉండి మర్చిపోయినవి చూసుకోవాలి. ఇంతలో సొంతింట్లోకి వెళ్లే రోజు రానే వచ్చింది. గిరి సహాయంతో ప్రసాద్ ఇల్లంతా పూలతో అలంకరించారు. ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారు. గిరి ఫ్యామిలీ చాలా సహకారంగా ఉంటూ అన్ని పనులు చూస్తున్నారు. చాలా ప్రశాంతంగా జరిగింది వ్రతమంతా. ప్రసాద్ ఆఫీసులో కొలీగ్స్ అంతా వచ్చారు వ్రతానికి. ఇల్లు బాగుంది అని ప్రతి వాళ్ళు చెప్పారు. ఆ రోజంతా హడావిడిగా గడిచిపోయింది. మర్నాడు సుజాత ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నెమ్మదిగా సామాన్లన్నీ సర్దడం మొదలుపెట్టింది. అంతలో విజయ వచ్చి, బాలింతరాలివి, ఎందుకంత కష్టపడ్డాం, నేను కూడా వస్తాను కదా పిలిస్తే, నన్ను బయట వ్యక్తిగా చూస్తున్నారు. అయ్యయ్యో, ఎంత మాటన్నారు విజయ్ గారు, అలాంటిదేం లేదండి, మీకు శ్రమ ఎందుకని నెమ్మదిగా చేసుకుందాం, కంగారేముందిలే అనుకున్నాం. పిల్లలు కూడా ఉన్నారు కదా, పాపం మీరు మాత్రం ఎంతని చేస్తారు, నిన్నంతా మీరు చూసుకోవటం వల్ల గట్టెక్కింది, లేకపోతే మాకు వెనకాల ఉన్న సమర్థించే వాళ్ళు ఎవరు చెప్పండి. ఏదో దేవుడి దయ వల్ల మీరు పరిచయం కాబట్టి సరిపోయింది, లేకపోతే మా పరిస్థితి ఏమైందో. ఇల్లు చూడ్డంలో సాయం చేశారు, మొన్న అపూర్వ విషయంలో సాయం చేశారు, డెలివరీ టైంలో నా దగ్గరే ఉన్నారు. ఇన్ని సహకారాలు అందించిన మిమ్మల్ని బయట వాళ్ళని ఎలా అనుకుంటామండి, ఇంకెప్పుడు అలా ఆలోచించవద్దు. అయ్యో, నేనేదో సరదాగా అన్నానండి, మీరంతలా ఫీల్ అవ్వకండి. విజయ్ గారు ఇక అండి అండి అనేందుకు, ఫ్రెండ్స్ అయిపోదామా. తప్పకుండా. సుజాత ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ చకచక ఇల్లంతా సర్దేశారు. ఇల్లు చూడ్డానికి చాలా నీట్గా అనిపించింది వాళ్ళకి. విజయ, ఈరోజు భోజనం మా ఇంట్లోనే చేయాలి, నేను వంట బాగా చేస్తాను అని మా ఆయన అంటారు. అది నిజమో కాదో మీరు మీ పిల్లలు తినే చెప్పాలి. అదిగో మళ్ళీ మీరు, సారీ నువ్వు పిల్లలు ఇక్కడే భోజనం చేసి ఎలా ఉందో చెప్పాలి. ఇంతకు అన్నయ్య గారికి బాక్స్ ఇచ్చేశారా,
ఇచ్చేసా. ఆయన ఏనాడు బాక్స్ పట్టకెళ్లకుండా ఆఫీస్‌కెళ్లరు. ఎందుకులే మళ్ళా అక్కడి నుంచి రావటం, లంచ్ బ్రేక్ 30 మినిట్సే కదా! వచ్చి వెళ్ళటం సరిపోతుంది. ప్రశాంతంగా తినలేరు. అందుకే ఎప్పుడు బాక్స్ ఇచ్చేస్తాను. ఓహో! సరే అయితే. ఈరోజు సాయంత్రం దాకా మా ఇంట్లోనే కాలక్షేపం చేద్దాం. ఇంతకు అన్నయ్య గారు వస్తారా మరి? పూర్వని తీసుకుని వస్తారు. హాఫ్ డే కదా స్కూలు. హా! ఈ సంవత్సరం అంతా హాఫ్ డేనే. ఈ సమ్మర్ అయిపోతే ఫుల్ డే ఉంటుంది. వచ్చే సంవత్సరం మీనుని కూడా స్కూల్లో వేస్తాం. ప్లే స్కూల్లో వేస్తే కాసేపు ఆడుకుని వస్తుంది. అదే నేను డిగ్రీ కడుతున్నాను. ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటే చూసుకోవటం కష్టం కదండి. అందుకే నేను కూడా ఈ సంవత్సరమే వేసేద్దాం అనుకుంటున్నాను. చక్కగా ఆడుకుని వస్తుంది. అలాగే స్కూల్‌కి వెళ్ళటం కూడా అలవాటైపోతుంది కదా! ఆ! మా పిల్లలు ఈరోజు వెళ్ళమని మారం చేశారు. లేదంటే ఇద్దరు వెళ్ళిపోతారు. ఏ స్కూల్ అండి? విద్యాభారతి. అపూర్వ స్కూల్ ఏంటి? సన్‌షైన్. విద్యాభారతిలో స్టడీ ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగా చెప్తారు. కేరింగ్‌గా చూస్తారు. ఎల్‌కేజీ, యూకేజీ కూడా ఫుల్ డే ఉంటాయి. అపూర్వని కూడా విద్యాభారతిలో మా పిల్లలు కాస్త పెద్దవాళ్ళు కదా! ముగ్గురు వెళ్ళి వచ్చేస్తారు. అలా తీసుకురావటం అనేది ఉండదు కదా! మీనునేమో ఇక్కడ ఒక ఆవిడ ఇంట్లోనే ప్లే స్కూల్ రన్ చేస్తుందని స్కూల్ దగ్గరే సరదాగా మీరు నేను వెళ్ళి తీసుకుని వచ్చేయవచ్చు. అలా ఎంజాయ్ చేద్దాం. హమ్మయ్య! మంచి సలహా ఇచ్చారండి. ఇంతకీ బాబుకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? ఏమో ఆయన ఇంకా ఏమీ అనలేదు. నాకు తెలిసి వాళ్ళ అమ్మగారి పేరు పెడతారేమో అనుకుంటున్నాను. అడగాలని ఇంకా ఏం అడగలేదు. ప్రస్తుతం అపూర్వ నాని అంటుంది. మేము అలా కంటిన్యూ అవుతున్నాం. మాట్లాడుతూనే చకచక వంట చేస్తున్నారిద్దరు. ఇంతలో ప్రసాద్ అపూర్వని తీసుకువచ్చాడు. అంతా కలిసి భోజనాలు చేశారు. సుజాత నిజంగా వంట చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. నేనే నీ దగ్గర నేర్చుకోవాలి. అయ్యో! నీ వంటకేంటి క్యారేజ్ పంపించావు కదా! భలే రుచిగా ఉంది. నాకు పథ్యం వంట అయినా సరే చాలా రుచిగా ఉంది. నిజంగానా? నిజంగానే అండి బాబు. మిమ్మల్ని అడిగి అది ఎలా చేస్తారో తెలుసుకుందాం అనుకుంటున్నాను నేను. అలాంటిది మీరు నా దగ్గర నేర్చుకుంటారా? నిజంగానే చాలా బాగుంది. వంకాయ కూర నాకు కూడా ఇంత బాగా కుదరదు. అందుకనే అంటున్నా మీ అన్నయ్య గారు తిన్నారంటే ఫిదా అయిపోతారు. ఇంకా ఆయనకు చాలా ఇష్టం వంకాయ కూర. అయితే బాక్స్‌లో పెట్టిస్తా. సాయంత్రం వేసి పెడుదువు గాని. అలా రోజంతా విజయ పిల్లలు సుజాత వాళ్ళ ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తారు. సాయంత్రం గిరికి వంకాయ కూర వేసి అన్నం పెడుతుంది. ఇవాళ చాలా బాగా కుదిరింది. ఆ! అది నేను చేసింది కాదండి. సుజాత ఇచ్చింది. అబ్బా! అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా? ఏంటి ఇద్దరు ఆడవాళ్ళు ఎంతసేపని కలుసుకోవటం? ఇట్టే ఫ్రెండ్స్ అయిపోతాం. మంచిదేగా నేను వాడు ఫ్రెండ్సు, మీరు ఫ్రెండ్స్ అయితే ఇంకేముంది అంతా కలిసి టూర్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మంచి సలహా ఇచ్చారంటూ అనుకున్నదే తడువుగా మర్నాడు సుజాతతో మాట్లాడి వీకెండ్‌కి తిరుపతి ప్లాన్ చేశారు. సుజాత ప్రసాద్‌ని అడిగింది. అవునా? నేను కూడా మొన్న అపూర్వ కనపడలేదని కంగారులో స్వామి అపూర్వ కనిపిస్తే తిరుపతి వస్తామని అనుకున్నా. ఖచ్చితంగా వెళ్దాం. ఆళ్ళందరూ సరదాగా తిరుపతికి బయలుదేరారు. తిరుపతి ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూశారు. ప్రసాద్ మొక్కు కూడా తీరిపోయింది. 3 రోజుల్లో ట్రిప్ ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చారు. అలా ఈ ట్రిప్ వల్ల 2 కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. సుజాత ఇంకా విజయ కూడా ఇంకా క్లోజ్ అయిపోయారు. ఇలా క్లోజ్‌గా ఉండే వాళ్ళతో గడిపే టైం మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. పిల్లలు కూడా కలిసి ఆడుకోవడానికి ఇష్టపడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిల్లలకు సెలవులు అయిపోయాయి. అపూర్వని కూడా గిరి వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో జాయిన్ చేస్తారు ప్రసాదు. మినుని అనుకున్న విధంగా ఇంటి దగ్గరగా ఉన్నప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇక బాబుని విజయ్ కాసేపు నేను చూసుకుంటాలే సుజాత. నువ్వు చదువుకో అంటూ చొరవగా మిను స్కూల్‌కి వెళ్ళిన టైంలో బాబుని విజయ్ చూసుకునేది. కొన్ని రోజులకి ఏమండి నానికి ఒక మంచి పేరు చూడండి. ఎన్నాళ్ళు ముద్దు పేరుతో పిలుస్తారు. ఆలోచించాను. శ్రీరామ్ అని పెడదాం. ఈ సండే గుడికి వెళ్ళి అక్కడ పూజారి గారితో పెట్టిద్దాం. సరేనండి. మర్నాడు సుజాత విజయ్‌కి ఈ విషయం చెప్పి మీరు కూడా రండి అని చెప్తుంది. సరే వస్తాము. అయినా మేం రాకుండా ఎలా? ఇంతకు ఏ పేరు పెడుతున్నారు? శ్రీరామ్ అని పెడదామన్నారాయన.
ఇందాకే ఫిక్స్ చేశాం. ఓ అవునా, బాగుంది. అలా రోజులు గడుస్తున్నాయి. ఆదివారం నాడు నానిని తీసుకొని 2 ఫ్యామిలీలు గుడికి వెళ్ళి అక్కడే నానికి శ్రీరామ్ అని పేరు పెట్టారు. అలా సంవత్సరం తర్వాత సుజాతకి డిగ్రీ కంప్లీట్ అయింది. అపూర్వ సెకండ్ క్లాస్కి వచ్చింది. మీను కూడా అపూర్వ స్కూల్లో జాయిన్ చేశారు. ఏడవకుండా రోజు స్కూల్కి వెళ్ళిపోతుంది. అపూర్వ మీనుని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలా 2 ఫ్యామిలీస్ కలిసి అప్పుడప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్తూ లాంగ్ వీకెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా దగ్గరగా ఉన్న ట్రిప్కి వెళ్ళి వస్తూ సరదాగా గడుపుతున్నారు. వారానికోసారి ఒక్కొక్కరి ఇంట్లో కలుస్తూ సండే అంతా ఒకరింట్లో గడపటంతో 2 ఫ్యామిలీస్ ఒక ఫ్యామిలీలా అయిపోయాయి. గిరి వాళ్ళ పేరెంట్స్, విజయ వాళ్ళ పేరెంట్స్ కూడా మంచివారవ్వటంతో సుజాత ప్రసాదులకు ఎవరూ లేరన్న బాధ ఇప్పుడు లేకుండా పోయింది. అపూర్వ వాళ్ళు కూడా వాళ్ళని అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అని పిలుస్తూ అన్ని బంధాలను కలుపుకుంటూ 2 ఫ్యామిలీలు ఏకమయ్యాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు తోడుంటూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఆ వీధిలో ఈ 2 కుటుంబాలను చూసి మిగతా వారికి కళ్ళు కుట్టేవి కూడా. అంతలా కలిసిపోయాయి. ప్రతి రాఖీ పండక్కి సుజాత గిరికి, విజయ ప్రసాద్కి తప్పకుండా రాఖీలు కట్టేవారు. అలా చూస్తూ ఉండగానే ఇంకో ఏడాది గడిచిపోయింది. అంతలో ఇంకో గుడ్ న్యూస్ ఆ కుటుంబానికి తెలిసింది. అదే సుజాత ప్రెగ్నెంట్ కావటం. ప్రసాద్ అయితే నాకు మళ్ళీ ఆడపిల్ల కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అస్తమాను అనేవాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ముందే 3 పిల్లలు ఉండటంతో సుజాత బాగా వీక్గా ఉంది. బెడ్ రెస్ట్ కంపల్సరీ అని చెప్పడంతో చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ప్రసాద్. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ అప్పుడే సరిగ్గా ప్రసాద్కి ఆఫీస్ టెన్షన్స్ మొదలయ్యాయి. ప్రసాద్ వెంటనే ఉద్యోగంలో ఎదగటంతో తట్టుకోలేని, ఓర్వలేని వ్యక్తులు అబాండాలు మోపారు. ఈ టెన్షన్లో ప్రసాద్ చాలా డల్ అయిపోయారు. ఆఫీస్కి వెళ్తున్నారు, వస్తున్నారు. అంతే, ఎవరితోనూ మాట్లాడలేదు. చాలా టెన్షన్గా ఉన్నారంతా. 2-3 నెలలకి అంతా సెట్ అయ్యింది. కానీ ఇంకా ఆఫీస్లో అందరూ ఇంకా అలానే చూస్తూ ఉండటం ప్రసాద్ చాలా బాధించాడు. అంతలోనే సుజాతకి డెలివరీ అయ్యి మళ్ళీ అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక ఆ కంపెనీలో ఉండలేక మారడానికి నిశ్చయించుకున్నాడు. అప్పటికే పాపకి 3 నెలలు వచ్చింది. కంపెనీ మారాక ఆర్థిక పరిస్థితి తారుమారైంది. అక్కడ ఉన్నంత జీతం లేదు. దాంతో అపూర్వని, మీనుని స్కూల్ మార్చారు. శ్రీరామ్ ఇంట్లోనే ఉంటున్నాడు. పిల్లల్ని చూసుకోవటంలో విజయ సుజాతకి హెల్ప్ చేస్తుంది. అదే టైంలో పగబట్టినట్టు గిరి వాళ్లకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. తప్పలేదు. ఎంత ఏకమైపోయినా ఇలాంటి పరిస్థితులు విడదీస్తాయి. ప్రసాద్ కుంగిపోయాడు. ఇంకా డల్గా మారిపోయాడు. ఒకప్పటి ప్రసాద్ లాగా లేడు. ఇవన్నీ సుజాత మనసుని కలిచివేస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితి. గుండెపోటుతో ప్రసాద్ మరణం. తట్టుకోలేకపోయింది. అలా ఏడుస్తూ గతం నుంచి బయటకు వచ్చిన సుజాత, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? నన్ను నమ్ముకొని 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూసుకోవడానికి నేను ధైర్యం తెచ్చుకోవాలని గట్టిగా అనుకుంది. గిరికి ఈ విషయం తెలిపింది. గిరికి మతిపోయినట్టయింది. మర్నాడు గిరి ఫ్యామిలీ సుజాత వాళ్ళ ఇంటికి వచ్చారు. అమ్మ సుజాత, ఇంత జరుగుతుంటే ఎలా తట్టుకున్నావు తల్లి? సుజాత, ఆ టైంలో నీ బాధ వర్ణనాతీతం. కష్టకాలంలో నీకు తోడుగా ఉండలేకపోయాను. మమ్మల్ని క్షమించు. ఏంటి విజయ అలా మాట్లాడుతున్నావు? నువ్వు నేను చెప్తేనే కదా నీకు తెలిసేది. నాదే పొరపాటు. కాదు తల్లి, మీరెలా ఉన్నారా అని 10 రోజుల నుంచి కనీసం కాల్ చేసి కనుక్కోలేకపోయాను. అసలు ఏం జరిగిందమ్మా? అప్పటిదాకా బాగానే ఉన్నారన్నయ్యా. ఉన్నట్టుండి హార్ట్అటాక్ వచ్చింది. మీకు తెలియంది ఏముంది? ఆఫీస్ టెన్షన్లో తలమునకలై ఉండే వాళ్ళెప్పుడు. దానికి తోడు మీరు వెళ్ళిపోయాక టెన్షన్స్ ఇంకా ఎక్కువైపోయాయి. ఆ గుండె తట్టుకోలేకపోయింది. అలా జరిగిపోయింది. ఏ చవ్వేలో పాలు పోలేదు. అన్నీ చుట్టుపక్కల వాళ్ళు చూసుకున్నారు. నాకేం అర్థం కాలేదు. అలా షాక్లో ఉండి అన్నీ చూస్తున్నాను. షాక్లోంచి బయటకు రాగానే మీరే గుర్తుకు వచ్చారు. అందుకే వెంటనే కాల్ చేశాను అంటూ బోర్న ఏడ్చింది. పిల్లలేరమ్మా. అపూర్వని, మీనుని, శ్రీరామ్ని స్కూల్కి పంపించాను అన్నయ్య. ఇక్కడే ఉంటే నన్ను చూసి వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. అందుకే పంపించాను.
చిన్నుని ఇప్పుడే పడుకోబెట్టాను. సుజాత ఏమైనా తిన్నావా? ఆకలి చచ్చిపోయింది విజయ. అలా మాట్లాడకు సుజాత. నిన్ను నమ్ముకొని నలుగురు పసివాళ్ళున్నారు. వాళ్ళ కోసమైనా నువ్వు క్షేమంగా ఉండాలి. అదే నా బాధ విజయ. నాకేదైనా అయితే నా పిల్లలు అనాథలైపోతారు. అలా మాట్లాడకు సుజాత. అన్నయ్య నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన విషయం మీకు తెలుసు కదా. నాకేదైనా చిన్న జాబ్ ఉంటే చూడండి అన్నయ్య. నువ్వంతలా చెప్పాలా సుజాత? చూస్తా అమ్మా. 2 రోజుల్లో నీకు జాబ్ రెడీ చేస్తాను. అంతా కలిసి ఇక్కడి నుంచి వెళ్దాం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. విజయ చకచక అందరికీ వంట చేసింది. మధ్యాహ్నం పిల్లలు ఇంటికి తీసుకువచ్చి అందరికీ కడుపు నిండా భోజనం పెట్టింది. సుజాత కూడా ఆకలి లేదు అంటున్నా బలవంతంగా తినిపించింది. మర్నాడు గిరి తన ఆఫీస్లోనే సుజాతకు ఒక ఉద్యోగం ఇప్పించాడు. వర్క్ అంతా తను నేర్పుతానని హామీ ఇచ్చాడు. గిరి మంచితనాన్ని పనితనాన్ని చూసి ఆఫీస్ వాళ్ళు సుజాతకు జాబ్ కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్యాహ్నమే గిరి పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్లతో మాట్లాడి టీసీ తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మ సుజాత, రేపే మన ప్రయాణం తల్లి. అన్నయ్య, మీకెలా ధన్యవాదాలు చెప్పాలో తెలియటం లేదు. ఎందుకమ్మా, మనమంతా ఒకే ఫ్యామిలీ. అన్నయ్య, నాకు ఈ ఇల్లు అమ్మటం ఇష్టం లేదు. ఆయన దీన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కున్నారు. వద్దు తల్లి, అమ్మ వద్దు. మంచి ఫ్యామిలీని చూసి అద్దెకిద్దాం, సరేనా? అలాగే అన్నయ్య. మర్నాడంతా కలిసి గిరి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు పిల్లల్ని తీసుకెళ్లి గిరి తన పిల్లలు చదివే చోట జాయిన్ చేశారు. చిన్ని ఇంట్లో చాలా అల్లరి చేస్తున్నాడు. మీ రాకతో మా ఇంట్లో కొత్త కళ వచ్చింది సుజాత అంటూ మురిసిపోయింది విజయ. ఆ మన్నాడు సుజాతని తీసుకొని గిరి ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ సుజాతకు అందరినీ పరిచయం చేసి తన వర్క్ ఎలా చేయాలో చెప్పాడు. సుజాత స్వతహాగా తెలివైనది కావటంతో వర్క్ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. అలా మొదటి రోజు ఆఫీస్లో కంప్లీట్ అయింది. మెల్లిగా 1 నెల గడిచింది. సుజాత వర్క్ అంతా నేర్చుకుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా గిరిని అడిగి నేర్చుకుంటుంది. 1 నెల రోజుల్లోనే సుజాత వర్క్ చూసి ఆఫీస్ వాళ్ళు సైతం ఆశ్చర్యపోయారు. సుజాత మొదటి జీతాన్ని అందుకుంది. మొదటి జీతం అందుకున్న సుజాత స్వీట్స్తో పాటు గిరి విజయలకు బట్టలు కూడా తీసుకువచ్చింది. గిరి అన్నయ్య, ఇలా కూర్చోండి. విజయరా, నువ్వు కూడా కూర్చో. ఏంటి సుజాత హడావిడి? ఏం లేదులే, నువ్వురా. అన్నయ్య, ఇది మీకోసం. విజయ, ఈ శారీ నీకోసం. చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అదేంటన్నయ్య అలా అంటావు? తోడబుట్టకపోయినా నేను అంత కష్టంలో ఉన్నప్పుడు నీకు ఫోన్ చేయగలిగాను. క్షణం ఆలోచించకుండా నా దగ్గరికి వచ్చి నా బాధ తీసుకున్నావు. ఇదే నీ చెల్లి ఇస్తుంటే కాదు అంటావా అన్నయ్య? నన్ను నా పిల్లల్ని చేరదీసి బతకటానికి ఒక దారి చూపించావు. నేను ఈ చిన్న కానికి కూడా ఇవ్వకూడదా? అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నాకు నువ్వు నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నా తోబుట్టువు కన్నా ఎక్కువ. నువ్వు ఇంత సంతోషంతో ఇస్తుంటే ఎందుకు తీసుకొని ఖచ్చితంగా తీసుకుంటాను. అవును సుశీల, నువ్వు ఇంటి ఆడపడుచువి. నీకు ఏది చేయాలన్న అధికారం ఉంది. నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. మీ అన్నయ్య ఏదో ఇప్పుడు ఈ ఖర్చు ఎందుకని అలా అన్నారంతే. అయినా నువ్వు చీర సెలెక్ట్ చేసి ఎన్నాళ్ళయింది? చాలా బాగుంది. ఎంతైనా నీ టేస్ట్ సూపర్ అంటూ అక్కడ వాతావరణాన్ని కూల్ చేసింది విజయ. అన్నయ్య, విజయ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు సుశీల. అన్నయ్య, అది చెప్పమ్మా. అంటే అన్నయ్య, మీకెన్ని రోజులు మేము భారంగా ఉంటాము? చిన్న ఇల్లు ఏదైనా చూడు, మేము అక్కడ ఉంటాము. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఇప్పుడే కదా చెప్పాము. అయినా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? అవును సుశీల, ఇప్పుడే కదా ఇది నీ పుట్టినిల్లు అన్నాను. అంతలోనే నువ్వు ఇలా అంటే నువ్వు మమ్మల్ని సొంత వాళ్ళు అనుకోవటం లేదన్నమాట. విజయ, అవునండి. ఒకవేళ సుశీల మనల్ని సొంత వాళ్ళు అనుకుని ఉంటే ఇలా మాట్లాడేదా? విజయ, అలా మాట్లాడకు విజయ. నేను మీ ఇద్దరిని అన్నా వదిన కూడా కాదు కదా, నా తల్లిదండ్రులు అనుకుంటున్నాం. నువ్వు అలా అనకు, నేను తట్టుకోలేను. ఏమ్మా, ఇక్కడ నీకేమన్నా ఇబ్బందిగా ఉందా? అయ్యో, అదేం లేదన్నయ్యా. పుట్టింట్లో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా? మరెందుకు సుశీల అలా మాట్లాడుతున్నావు? అసలు మీ అన్నయ్యకు నీతో ఉద్యోగం చేయటం కూడా ఇష్టం లేదు. కానీ నువ్వు అడిగావని నేను ఒప్పించాను. నలుగురిలో కలిసి పనిలో పడితే కాసేపన నీ బాధని మర్చిపోతావని నేను మీ అన్నయ్యకు చెప్పి జాబ్ ఇప్పించాను. కానీ ఇప్పుడు నువ్వు ఇంటిని వదిలి బయట ఉంటానంటే మాకు చాలా బాధగా ఉంది. అంత నిజమే అన్నయ్యా. కానీ ఇంట్లోంచి వెళ్ళటం అంటే
ఎక్కడికో వెళ్ళను కదా, పక్కనే ఉందాం, కలిసి ఉందాం. నాది ఒక మాట వినండి విజయ. ఇప్పుడు నాకొచ్చిన కష్టం ఎవరికి రాకూడదు. నాకు వచ్చిన కష్టంలో నాకు మీరు తోడుగా ఉన్నారు. కానీ రేపు నా పిల్లలకి ఎవరుంటారు? నాకంటూ ఉన్నది మీరొక్కరే. రేపు పిల్లలకు తోడుగా ఉంటారని చెప్పుకోవటానికి చుట్టాలు కూడా లేరు. అందుకే వారు మనమంతా ఉండగా పెరిగితే మన మీద ఆధారపడిపోతారు. కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్న ధైర్యంగా ఉండగలగాలి. జీవితానికి ఎదురు నిలబడి ధైర్యంగా మగ తోడు లేకుండా బతకడం తెలియాలి. ఈరోజు మీరు లేకపోతే నేనేమైపోయేదాన్నో. కానీ వాళ్ళు అన్ని పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యంతో పెరగాలి. ఇప్పుడు మీరు పైన నాకు సపోర్ట్గా ఉన్నారు కదా, ఆ ధైర్యం చాలు. అందుకే విడిగా ఉండాలనుకుంటున్నానంటే తప్ప మీరు నా వాళ్ళు కాదని కాదు. మీ ఇద్దరు నాకు తల్లిదండ్రులతో సమానం. అందుకే మీ పాలన లాలనతో ఇంకాస్త ధైర్యాన్ని నింపి నా పిల్లల్ని పెంచాలి. సరే సుశీల, నువ్వు చెప్పింది కూడా కరెక్టు. మీరు కూడా ఏంటండి? అవును విజయ, పిల్లలు రేపు అన్నిటినీ ఎదుర్కోవాలి. వాళ్లకు చిన్నతనం నుండి ఆ ధైర్యం చాలా అవసరం. వాళ్ళ భవిష్యత్తుకి అదే మంచిది కూడా. సుశీల చిన్నదైనా బాగా ఆలోచించింది. అమ్మ సుశీల, నువ్వు చెప్పినంటే విడిగా ఉండటానికి ఒప్పుకుంటున్నాను. కానీ అది ఇప్పుడే కాదు. నువ్వెప్పుడైతే ప్రసాద్ని తలుచుకుంటూ బాధపడ్డం మానేసి పిల్లల్ని ధైర్యంగా చూసుకోగలవో అప్పుడు నీ ఇష్ట ప్రకారం వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వచ్చు. అంతా నీ మనోధైర్యంపై ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇలానే ఉంటే వేరే ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఫీల్ అయి బాధపడుతూ ఉంటే పిల్లలు ఇంకా డీల పడిపోతారు. సో ముందు నువ్వు ధైర్యంగా ఉంటూ వాస్తవంలో ఉండు. పిల్లలకు ధైర్యం చెప్తూ వాళ్ళతో సరదాగా గడుపు. తొందరగా మామూలు అవటానికి ప్రయత్నించు. సరే అన్నయ్య. అలా కొన్ని రోజులకి సుశీల నార్మల్ అయిన తర్వాత వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యి అందరూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఈ కథ ఇంతతో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.